తమిళనాడులో కొన్ని ఊహించని సంఘటనలు అయితే ఇప్పుడు జరగబోతున్నట్టు అనిపిస్తూ ఉంది. ఎవరు ఊహించని విధంగా ఎప్పుడు పాము ముంగిసల్లా ఉండే డిఎంకే, ఏఐఏడిఎంకే ఈ రెండు పార్టీలు కలవబోతున్నాయా అనే ఒక ప్రశ్నార్థకం అయితే ఇప్పుడు తమిళనాడులో నెలకొంది. విజయ్ని ఒక ఊహించని ఇరకాటంలో, సందిగ్ధంలో పెట్టే పరిణామాలు ఇప్పుడు తమిళనాడులో జరుగుతున్నట్టయితే చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకు అని అంటే మనకు ఎప్పుడు కూడా డిఎంకే, ఏఐఏడిఎంకే మధ్య పాము ముంగిసల్లా కొట్లాటే ఉంటుంది. అంటే ఉదాహరణకి మన తెలంగాణలో కాంగ్రెస్కి, బీఆర్ఎస్కి ఎలా ఉంటుందో, ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీకి, టీడీపీకి ఎలా ఉంటుందో, తమిళనాడులో యాజ్ ఇట్ ఈజ్గా డిఎంకేకి, అన్నా డిఎంకేకి మధ్య అలాంటి పరిణామాలే ఎప్పుడు కూడా నెలకొంటూ వస్తున్నాయి. ఎందుకు అనంటే వాళ్ళు క్వైట్ అపోజిట్గా ఒకరినొకరు విభేదించుకునే వాళ్ళు, వాళ్ళ మధ్య ఎప్పుడు కూడా పొత్తు ఉండబోతుంది భవిష్యత్తులో అనే ఒక కనీస ఆలోచన కూడా కలలో కూడా రాని పరిస్థితులే ఉన్నాయి. బట్ ఇప్పుడు ఎవరు ఊహించని విధంగా అత్యధికం స్థానాలు విజయ్ టీవీకే పార్టీ సంపాదించుకోవడం వల్ల ఎక్కడ వాళ్ళ అధికారం పోతుందో, డిఎంకేకి, అన్నా డిఎంకేకి అంటే ఒక సినిమాలో ఉంటుంది కదా, ఉంటే నువ్వు ఉండాలి లేకుంటే నేను ఉండాలి, మూడో వాడికి అసలు అవకాశమే ఉండొద్దు అనే విధంగా ఇప్పుడు తమిళనాడులో డిఎంకేకి, అన్నా డిఎంకే పార్టీల మధ్య చర్చలు జరుగుతున్నట్టయితే తెలుస్తూ ఉంది. ఇక్కడ చూసుకుంటే స్టాలిన్ గతంలో ముఖ్యమంత్రి వ్యవహరించిన వాళ్ళు, ఇక్కడ చూసుకుంటే పళనిస్వామి, వీళ్ళు కూడా అంటే రాజకీయంగా బాగా అనుభవజ్ఞులు. అంటే రాజకీయంగా ఎలాంటి ఎత్తుగడలు వేయాలి, ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి, వాళ్ళ అధికారాన్ని, వాళ్ళ పార్టీ యొక్క ఉనికిని కాపాడుకోవడానికి వాళ్ళు ఏ క్షణంలో ఎలాంటి డిసిషన్ అయినా తీసుకునే వ్యక్తులే మనం గత సందర్భంలో కూడా చూసాం. బట్ విజయ్కి మాత్రం రాజకీయం కొత్త, పార్టీ పెట్టడం కొత్త. బట్ పెట్టిన ఇంత అనతి కాలంలోనే ఇన్ని సీట్లు సాధించుకోవడం అనేది వ్యక్తిగతంగా విజయ్ విషయంలో ఇదొక గొప్ప విషయం. కానీ ఇప్పుడు వస్తున్న ప్రధాన వార్తలు ఏంటంటే వీళ్ళిద్దరు పొత్తు పెట్టుకుంటారా? నిజంగా పొత్తు పెట్టుకుంటే అది తమిళనాడు ప్రజలు ఊహించగలుగుతారా? అది తమిళనాడు ప్రజలు ఒప్పుకుంటారా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఎందుకనంటే కూడా పాము ముంగిసల్లా కొట్లాడే వాళ్ళే, ఒకరినంటే ఒకరు తిట్టుకున్న వాళ్ళే. వీళ్ళ స్టాలిన్ ప్రభుత్వం మీద పళనిస్వామి ఎన్నోసార్లు ఎన్నో ఘాటు వ్యాఖ్యలు చేసిన వ్యక్తి. మరి ఇప్పుడు ఒక 2.5 సంవత్సరాలు నీకు, ఒక 2.5 సంవత్సరాలు నాకు అని ఇద్దరు డివైడ్ చేసుకొని పొత్తు పెట్టుకునే పరిస్థితి ఉంటుందంటే ఆబ్వియస్గా అంటే ఉంటుంది, ఉండదు అనే విషయం కంటే కూడా రాజకీయంగా ఎప్పుడు ఏ క్షణమైనా జరగవచ్చు అని మాత్రం చాలా స్పష్టంగా చెప్పొచ్చు. ఎందుకనంటే ఒకవేళ ఇప్పుడు కానీ విజయ్ తమిళనాడుకు ముఖ్యమంత్రి అయితే, తానే ఇప్పుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఆ బాధ్యతలు స్వీకరిస్తే, ఇంత పెద్ద సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎదిగిన టీవీకే ఖచ్చితంగా ఇంకా పెద్దగా ఊహించని తీరులో ఎదిగే అవకాశం పరిస్థితులు కూడా ఉంటాయి. ఎందుకంటే దాదాపు కొన్ని దశాబ్దాలుగా తమిళనాడు ప్రజలు ఈ రెండు పార్టీలనే చూశారు. డిఎంకేను, అన్నా డిఎంకేని ఈ రెండు పార్టీలే మార్చి తిప్పి ఈ రెండు పార్టీలు చూశారు. బట్ కొత్త పార్టీ ఎలా ఉంటుందో ప్రజలు చూడలేదు. ఆ కొత్తదనాన్ని కోరుకున్నారు కనుక ఆబ్వియస్గా విజయ్కి ఎన్ని సీట్లు ఇచ్చారని చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. కానీ ఇప్పుడు వాళ్ళకున్న భయం కూడా అదే. నిజంగా ఒక కొత్త పార్టీ వస్తే వాళ్ళ పార్టీలో ఉనికిపోతుంది, ప్రజల్లో వాళ్ళపైన ఉన్న నమ్మకం అనేది కోల్పోతారు, ఆ ట్రస్ట్ వర్త్ అనేది పోతుంది. దయచేసి అది పోకుండా ఉండాలనంటే ఇక ఎక్కడైనా సరే తగ్గి పొత్తు పెట్టుకుంటేనే బెటర్ అనే దిశలో వాళ్ళు ఆలోచిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. మరి నిజంగా పొత్తు పెట్టుకుంటే విజయ పరిస్థితి ఏంటి? ఇక్కడ స్టాలిన్కి అంటే డిఎంకేకి 59 సీట్స్ వచ్చాయి, అన్నా డిఎంకే పార్టీకి 47 సీట్స్ వచ్చాయి. వీళ్ళ మిత్రపక్షాలను కూడా కలుపుకుంటే వీళ్ళు మ్యాజిక్ ఫిగర్ని దాటిస్తున్నారు. మొత్తం 120 సీట్లు వీళ్ళ అలయన్స్ మాత్రం వెళ్తాయి. డిఎంకే, అన్నా డిఎంకే పార్టీ అలయన్స్లో వెళ్తే 120 సీట్ల పైగా వస్తుంది. వీళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేసే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ టీవీకే చూసుకుంటే వీళ్ళకి 107, ఇక్కడ కాంగ్రెస్ కొంచెం బలం తోడైంది. కానీ మిగతా వాళ్ళు సివికే పార్టీ వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నట్టయితే అనిపించట్లేదు విజయ్కి. అందుకే విజయ్ వైపు మొగ్గు చూపకుండా ఉంటున్నారు అనేది కూడా ఇక్కడ ఒక పెద్ద ఊహించని అనుమానాలని వ్యక్తం చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు సివికే లాంటి పార్టీలు కూడా విజయ్ వైపు వెళ్ళడానికి ఇష్టపడట్లేదు. అంటే ఓకే, ఇంటర్నల్గా ఏమైనా డిస్కషన్ జరుగుతున్నాయా, డిఎంకే, అన్నా డిఎంకే రెండు కలిసి పొత్తుల్లో వెళ్ళబోతున్నాయా అనే ఒక సందిగ్ధం కూడా ఇప్పుడు తమిళనాడు ప్రజల్లో మొదలైంది. బట్ నిజంగా ఒకవేళ గవర్నమెంటు డిఎంకే, అన్నా డిఎంకే అలయన్స్లో పోతే మరి విజయ్ పరిస్థితి ఏంటి? విజయ్ నిజంగా ఒకవేళ ప్రతిపక్ష హోదాలోనే ఉండాల్సి వస్తే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా విజయ్ ప్రతిపక్ష హోదా ఎలా నిర్వహిస్తాడు? నిజంగా ఒక ప్రతిపక్ష నాయకుడిగా చేయాల్సిన అన్ని పనులను చేస్తాడు? తాను వీళ్ళిద్దరిని ఎలా ఎదుర్కొంటాడు అనేది ఒక క్వశ్చన్ మార్క్.
లేదు ఒకవేళ డిఎంకే అన్న డిఎంకే వీళ్ళిద్దరూ అలయన్స్లో వెళ్లకుండా ఎవరికి వారే అని సపరేట్గా ఉంటే మరి విజయ్కి అధికారం చేజిక్కాలంటే ఎలా? ఎందుకంటే మ్యాజిక్ ఫిగర్ని రీచ్ అవ్వలేదు. అక్కడ గవర్నర్ కూడా ఒప్పుకోవట్లేదు. ఇప్పుడు వాళ్ళు కూడా కోరింది ఏంటంటే టీవీకే పార్టీ తరఫున వాళ్ళ పార్టీలోని నాయకుడు వెళ్ళి గవర్నర్ కోరింది కూడా అదే, మాకు మొదట ప్రమాణ స్వీకారం చేసుకునే దానికి మీరు అవకాశం ఇవ్వండి, ఆ తర్వాత మేము మీకు ఓట్ల ద్వారా మీకు మెజారిటీ మేము అసెంబ్లీలో చూపిస్తామని చెప్పారు. బట్ దానికి అంగీకరించినట్టయితే చాలా స్పష్టంగా తెలియట్లేదు. మొదట మీ యొక్క బలాన్ని చూపెట్టుకుంటేనే ఆ తర్వాత ప్రమాణ స్వీకారానికి అవకాశం అనేది ఇస్తాం. ఎందుకంటే రాజకీయంగా ఎప్పుడూ ఊహించని పరిణామాలు జరుగుతుంటాయి. ఒక్క సెకండ్లో ఇక్కడి నుంచి ఒక ఎమ్మెల్యే ఇంకో పార్టీలోకి, అక్కడి నుంచి ఒక ఎమ్మెల్యే ఇంకో పార్టీలోకి జంపు జలాన్ని కావడం అనేది సహజం. అది ఈ జనరేషన్లో ఇంకా చాలా సులభతరంగా అయిపోయింది రాజకీయ నాయకులు. సో అందుకని గవర్నర్ కూడా ఎక్కడ కూడా వాళ్ళకు అవకాశం ఇచ్చినట్టు అనిపిస్తలేదు. కాదు చూడాలి, వెయిట్ అండ్ సీ అంటే ఏం జరగబోతోంది. నిజంగా ఒకవేళ వీళ్ళు కానీ అలయన్స్కి వెళ్తే విజయ్ టీవీకే పార్టీ పరిస్థితి ఏంటి? ఒకవేళ అలయన్స్కి వెళ్ళకపోతే విజయ్కి మెజారిటీ ఎట్లా వస్తుంది? ఒకవేళ విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకుంటే ఆ పనిని 100కు 100% నిర్వర్తిస్తాడా? లేదు ప్రతిపక్షంలోనే ఉండాల్సి వస్తే మరి విజయ్ టీవీకే పార్టీ పుంజుకుంటుందా? ఎలా భవిష్యత్తులో ఇంకా ముందుకు పోగలుగుతుంది అనేది వెయిట్ చేయాలి.